అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 10th ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా సభ్యులు 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఫేక్ సర్టిఫికెట్లతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సర్టిఫికెట్లను 50,000, 75,000, 1,20,000కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీల పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనఫైడ్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారు మీర్జా అఖ్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం, మహమ్మద్ ఆజాజ్ అహ్మద్, వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్తాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 10th ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు, వివరాలేంటి? అంటే గుట్టు చప్పుడు కాకుండా కూడా నకిలీ సర్టిఫికెట్ కూడా తయారు చేసి విక్రయిస్తుండడం ముఠాను కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 10th ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నటువంటి ముఠా సభ్యులు 5గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారందరినీ కూడా రిమాండ్ తరలించడం జరిగింది. అంటే ఫేక్ విద్యా సర్టిఫికెట్లతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్లు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికెట్ ఎవరెవరికి అన్నారు, ఎవరెవరికి ఇవన్నీ కూడా సర్టిఫికెట్ చేర్చారన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. 50,000కు 10th, 75,000కు ఇంటర్, 1.20 లక్షలకు కూడా డిగ్రీ సర్టిఫికెట్ విక్రయిస్తున్నట్టు కూడా ముఠా మొత్తం వీళ్ళు వారి వద్ద నుంచి కూడా సమాచారం సేకరించారు. వారి వద్ద హార్డ్ డిస్క్లతో పాటు ఈ యొక్క యంత్ర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. విశ్వనీయ సమాచారంతో కూడా ఏదైతే చింతపెట్టు ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ యొక్క ముఠాను మాత్రం చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీరు ఇప్పటి వరకు ఎన్ని సర్టిఫికెట్లు ముద్రించారు, వారు అన్న దానిపై ఎవరెవరికి ఇచ్చారు అన్న దానిపై కూడా పోలీసులు ఇంకా వాటిపై విచారణ చేస్తా ఉన్నారు. నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి మాత్రం వచ్చిన 5గురు వ్యక్తుల్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఠాయికి ఎక్కడెక్కడ ఎంతమందితో ఈ ముఠా ఏర్పడడం జరిగిందనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నిందితుల వద్ద నుండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్నటువంటి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, పలు నకిలీ రికార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన వారి నిందితుల్లో మిర్జా అలీ ఖాన్, మొహమ్మద్ ఆజాద్ అహ్మద్, వడ్డేపల్లి వెంకట సాయి వీళ్ళందరూ కూడా అంటే దాదాపు 5గురుగా ముఠాన్ మాత్రం ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇంకా బెంగళూరులో ఇంకేమైనా అక్కడి నుంచి సంబంధించినటువంటి దాంట్లో ఇంకెంతమంది ముఠాలో ఉన్నారన్న దానిపై పోలీసులు ఇంకా విచారణ చేసి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలంగా ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, అసలు వీరి వెనక ఉన్నది ఎవరు అన్న దాని మీద పోలీసుల నుంచి ప్రాథమిక దర్యాప్తులో ఏమైనా విషయాలు వెల్లడయ్యాయా? అంటే 5గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే వీరి వద్ద ఏదైతే కస్టమర్లకి అంటే ఎవరైతే సర్టిఫికేట్ కావాలనుకునే వారికి ఇచ్చే క్రమంలో మాత్రం పోలీసులు కాపుగాసి అత్యంత నిఘా విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఈ 5గురిని పట్టుకోవడం జరిగింది. ఇది ఎక్కడ తయారవుతున్నాయి, ఇవి నిజం ఈ నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి ముద్రించేటువంటి ఎక్కడెక్కడ ఉంది అన్న దానిపై కూడా పోలీసులు వీరందరి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మాత్రం అంటే డిగ్రీ, ఇంటర్, 10th ఈ సర్టిఫికెట్లు అన్ని కూడా ఇప్పటికే ప్రింట్ అవ్వడం, చాలా మందికి ఇవ్వడం కూడా చేతులు మారినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎంతమందికి ఇచ్చారన్న దానిపై పోలీసులు విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. పల్నాడు